నీ ఆత్మ ఏడుస్తా ఉంది, రోధిస్తా ఉంది. నీ ఆత్మ నీతో వాదిస్తా ఉంది. ఇగో నీకు తినడానికి ఉంది కదా, కట్టుకోవడానికి ఉంది కదా, ఉండడానికి ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా, కానీ నీ శరీర విషయంలో ఇంత పట్టించుకున్నావు, కానీ నా ఆత్మ కొరకు ఎందుకు పట్టించుకోవటలేదు. ఆ ఆత్మ లోపల ఏం చేస్తూ ఉందంటే పరితాపం చెందుతూ ఉంది, రోధిస్తూ ఉంది, వేదనతో ఉంది. దాని స్వరం ఎవరండి వింటున్నారు? ఆత్మ యొక్క గోడు ఎవరు వింటున్నారు? ఆత్మ యొక్క వేదన ఎవరు వింటున్నారు? ఎవరైతే ఆత్మ యొక్క వేదన రోదన ఎవరైతే విన్నారో వారికే పశ్చాత్తాపం వస్తుందండి. హల్లెలూయా. వారికే పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపమే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఆ మారు మనసు కలిగజేయబడిన వాడి జీవితంలో క్రీస్తు రక్తం ప్రోక్షించబడుతుంది.